ప్రతి తెలుగు బిడ్డ అన్న అని ఆప్యాయంగా పిలుచుకునే ముద్దు బిడ్డ నటుడిగా తెలుగు, తమిళం, గుజరాతీ, హిందీ భాషల్లో మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించి రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వత ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. 1980వ దశకంలో తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యానికి తెరదించి కేవలం 9 నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన 3 దఫాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజా నాయకుడిగా నిలిచిపోయారు. యావత్ తెలుగు వారికి అన్నగా నిలిచిపోయారు. ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు. అభిమానులు ఆయనను ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. అలాంటి మహనీయుడి జయంతిని యావత్ తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్లో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున హాజరై స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ పేదల పెన్నిధి అని కొనియాడారు కళ్యాణపు ఆగయ్య. బడుగు బలహీన వర్గాలను గత పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న సమయంలో టీడీపీ వచ్చి బడుగు బలహీన వర్గాలను గుర్తించిందని, అప్పటి నుంచే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో గుర్తింపు లభించడంతో పాటు పేదలకు న్యాయం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్దేనని, ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని మహాశక్తి అని అన్నారు. ఆయన వివక్షతతో భారతరత్న ఇవ్వకపోవడం దారుణమని, అది ఈ దేశానికి సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించి సత్కరించాలని డిమాండ్ చేశారు. ఈనాడు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్తు భారతదేశంలో జరుపుకుంటున్న విషయం అందరూ కూడా గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒక మహానాయకుడు, మహానటుడు జన్మించిన రోజు ఈరోజు. ఇది భారతదేశానికే ఎంతో గర్వకారమైన రోజు. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు కరీంనగర్ నియోజకవర్గం తెలుగుపాటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నగర పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి పార్టీ కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు పేదల పెన్నిధి. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ప్రవేశించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో, దేశంలో బడుగు బలహీన వర్గాలను అన్ని పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించిన విషయం మనందరూ కూడా మరొక తప్పదని మనం ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగంకు రావడం జరిగింది. సినీ రంగాన్ని విమర్శించడం జరిగిందని మనం చేస్తున్నాం. విస్మరించి రావడం జరిగింది. ఏదేమైనా ఎన్టీ రామారావు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో కేవలం ఎన్టీ రామారావు మాత్రం ఉన్నటువంటి విషయం మనందరం గమనిస్తాం. పెద్దపల్లి జిల్లా మంథినిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్టమధు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమ తండ్రులు, తాతల జయంతి వర్ధంతులను నిర్వహించుకున్నారే తప్ప రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగం చేసిన వారిని గౌరవించుకోలేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. కీర్తిశేషులు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని జరుపుకోవడం, మంథని పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం నా అదృష్టంగా భావిస్తూ, మంథని పట్టణంలో, మంథని నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పడానికి అనేక విషయాలు దాంట్లో దాగి ఉన్నాయనే విషయం ఈ నియోజకవర్గంలో చర్చించబడాలనే ఉద్దేశంతో మార్పులు జరిగినాయి. దానిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కూడా నేల వైపు చూసేవాళ్ళు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేలపై కిందికి చూసేవాళ్ళు. పెద్దవాళ్ళను కనీసం తల ఎత్తి చూడకపోయేవాళ్ళు. పటేల్, పట్వారీ, దొర, బాంచర్ అనే పరిస్థితుల నుంచి ఈ తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, బీసీలకు రాజకీయంగా చాలా పెద్ద అవకాశాలు ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు.